హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు తక్కువగా నమోదవుతాయి, వర్షాలు నమోదయ్యే జిల్లాలు ఏంటి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది బలహీనపడింది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. అయితే చలి తీవ్రత కూడా భారీగా తగ్గుదల ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదవుతాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు మరొక 4 రోజుల పాటు. ఇక ఆ తరువాత రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు మాత్రం నమోదవుతాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ తెలంగాణలో మాత్రం వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.